ఆనాడు పేతురు యేసుక్రీస్తును తన ఇంటికి ఆహ్వానించాడండి. ఎప్పుడైతే యేసు ఆ ఇంట్లోకి వచ్చాడో అక్కడ ఏమి పరిపాలన చేస్తుందో తెలుసా? అనారోగ్యం పరిపాలన చేస్తుంది. కారణం ఏమిటి? పేతురు అత్త రోగంతో మంచం మీద పడుంది. ఎప్పుడైతే యేసు ఆ ఇంట్లోకి వచ్చాడో ఆ ఇంటిలో పరిపాలన చేస్తున్న రోగము ఏమైందో చెప్పండి. యేసు రాకడతో, ఆయన గద్దింపుతో ఆ ఇంట్లో ఉన్న అనారోగ్యము పారిపోయింది. యేసుక్రీస్తుని ఇంటిలో అడుగు పెడితే, సహోదరి సహోదరులు దయచేసి వినండి, మొదటిగా నువ్వు ఆత్మీయత కలిగి ఉంటావు, రెండోదిగా ఆరోగ్యం కలిగి ఉంటావు, మూడోదిగా ఆర్థికంగా నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు అని చెప్పి అన్న కానీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. కొన్ని సందర్భాల్లో యేసు నీ ఇంట్లో ఉన్నప్పటికీ, యేసు నిన్ను ప్రేమిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అనారోగ్యం రావచ్చు. ఎందుకని? యోహాను సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తాం. యేసు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రేమించాడు లాజర్ని, అయినా రోగి అయి ఉన్నాడు. ఎందుకు ఆ రోగం వచ్చిందయ్యా అంటే శిక్షగా రాలేదు కానీ పరీక్షగా వచ్చింది. కొన్ని సందర్భాల్లో దేవుడు నీ జీవితంలో అనారోగ్యాన్ని కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదా కొన్ని అష్ట కష్టాలు కావచ్చు, దేవుడు నీ జీవితంలో పర్మిట్ చేస్తాడు, దేవుడు అనుమతిస్తాడు. ఎందుకని? నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నిన్ను ఆత్మీయంగా పరిపక్వతలోనికి నడిపించటానికి. కొన్ని సందర్భాల్లో నీలో ఉన్నటువంటి అపవిత్రతను నీ నుంచి దూరం చేసి నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు ఇబ్బంది అనే కొలిమిలో పుట్టము వేయొచ్చు, అనారోగ్యము అనే కొలిమిలో పుట్టము వేయొచ్చు, ఆర్థిక ఇబ్బంది అనేటటువంటి కొలిమిలో పుట్టము వేయొచ్చు. లాజరుకు వచ్చినటువంటి అనారోగ్యం లాజరు చేసిన పాపాన్ని బట్టి కాదు, కానీ దేవుని నామము మహిమపరచబడ్డానికి దేవుడు అనుమతించాడు. సో కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో యేసు నీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అటు ఇటు నువ్వు కొట్టబడవచ్చు. కానీ నీకు శుభవార్త ఏమిటంటే, ఎంత కొట్టబడాలో అంతవరకే దేవుడు నీ జీవితాన్ని కొట్టబడనిస్తాడు. కానీ నువ్వు తట్టుకోలేనంతగా మాత్రం నా దేవుడు నీ జీవితంలో దేనిని కూడా అనుమతించే ప్రసక్తి లేనే లేదు. శుభవార్త ఏమిటంటే, యేసు ఆ రోజు పేతురు ఇంట్లో అడుగుపెట్టాడు. కారణము, పేతురు యేసుక్రీస్తును తన ఇంటిలోనికి రానిచ్చాడు. ఎప్పుడైతే పేతురు తన ఇంటిలోనికి యేసయ్యను రానిచ్చాడో అక్కడ ఉన్నటువంటి రోగము విడిచిపెట్టి పారిపోయింది. పడి ఉన్న వ్యక్తి కాస్త లేచి పరిచర్య చేయటం మొదలుపెట్టింది. దేవుడు నిన్ను ఎందుకు బాగు చేస్తాడో తెలుసా? ప్రభు సేవ చేస్తావని. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో తెలుసా? ప్రభువుకు సాక్షిగా జీవిస్తావని. ప్రభు నిన్నెందుకు ఆర్థికంగా స్థిరపరుస్తాడో తెలుసా? అనేక మందికి నువ్వు సాక్షిగా జీవిస్తావని. ఎప్పుడైతే పేతురు అత్త బాగుపడిందో, ఆరోగ్యం పొందుకుందో, అమ్మయ్య గడిచిన 2-3 వారాలుగా టీవీ చూసి ఎంతకాలం అయింది, 2-3 వారాలుగా ఆ సీరియల్ చూసి, ఆ సీరియల్లో ఇప్పుడు ఏమైందో, ఎక్కడ దాకా వచ్చిందో అని చెప్పి గబగబా వెళ్ళి టీవీ ఆన్ చేసిందంటారా? ఈ రోజుల్లో అలాగే తయారవుతున్నారు. హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం, రిమోట్ కంట్రోల్ ఇది, ఏమైపోయినాయో సీరియల్ అన్నీ, ఏమైపోతే అవి ఏమీ కావు. సో ఆమె బాగుపడిన వెంటనే చేసింది ఏంటి తెలుసా? ఉపచారము చేసింది, పరిచర్య చేసింది, వచ్చిన అందరికీ వంట చేసి పెట్టింది. సహోదరి సహోదరులు, యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మొదట ఒక అద్భుతం జరిగింది. ఏమిటంటే, అప్పటి వరకు పడి ఉన్నటువంటి పేతురు అత్త స్వస్థపరచబడింది. యేసుని ఇంట్లో అడుగు పెట్టాడంటే మొదటి ఇల్లు అని చెప్పండి, ఈ హృదయమే దేవుడు నివసించే ఇల్లు. ఈ హృదయము మొదటిగా దేవుని యొక్క గది. ఇది ఏమిటిది? గుండె. ఈ గుండెలోనికి యేసయ్య అడుగు పెడితే ఇక్కడున్న సకల రోగాలన్నీ పోతాయి. ఏ రోగం ఉంది ఇక్కడ చెప్పండి?
హృదయం అన్నిటికంటే ఘోరమైంది. తర్వాత ఏముంది చెప్పండి? అది ఘోరమైన వ్యాధితో ఉంది. అర్థం చేసుకో సహోదరి సహోదరుడా, నీకున్న వ్యాధి శరీర సంబంధమైన దానికంటే ప్రమాదకరమైన వ్యాధి నీ హృదయానికి ఉంది. ఆ హృదయం నిండిన దానిని బట్టే కదండి నీ చేతులు చేసినా, నీ కళ్ళు చూసినా, నీ చెవులు విన్నా, నీ నోరు మాట్లాడినా. ఈ హృదయం రోగంతో ఉన్నట్లయితే నీ ప్రాణాత్మ శరీరాలు రోగంతో నిండిపోతాయి. ఎప్పుడైతే ఆ హృదయంలో యేసయ్య అడుగు పెడతాడో ఏమవుతుంది? నీ హృదయంలో ఉన్న రోగాలు ముందు పోతాయి. నీ హృదయంలో ఉన్న మస్ట్ పోతుంది. నీ హృదయంలో ఉన్న అపవిత్రత పోతుంది. కాబట్టి మొదటిగా యేసు అడుగు పెట్టాల్సిందే నీ గుండెలో. నీ గుండెలో యేసు అడుగు పెట్టాడంటే నువ్వు ఏ గదిలో ఉన్నా, ఏ గుడిసెలో ఉన్నా, ఏ గృహంలో ఉన్నా నీతో పాటు యేసు కూడా ఉంటాడు. ఫలితంగా నీ గుడిసెలో, నీ గదిలో, నీ గృహములో ఉన్న ప్రతి అవసరాన్ని ప్రభువు తీరుస్తాడు. యేసు పేతురు ఇంట్లో అడుగు పెట్టాడు. అక్కడ ఉన్న అవసరం ఏమిటంటే ఆరోగ్యం. ఆరోగ్యాన్ని ప్రసాదించాడా లేదా చెప్పండి? ప్రసాదించాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు నీ గుండెలో అడుగు పెడితే, నీ గృహంలో అడుగు పెడితే ఆయన నీకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈరోజు అది అసలైన క్రైస్తవ్యం అని, అదే అసలైన ఆత్మీయతని గుర్తించిన వాళ్ళు ఈరోజు ఈ సందేశాన్ని అంగీకరించి, ప్రభువా నేను బాగుపడటమే కాదు అనేక మందిని బాగు చేసే నీ సన్నిధికి నాయన పాడైపోతున్న, పతనమైపోతున్న వారిని నడిపించాల్సిన బాధ్యత నాకుంది అయ్యా. మా సంఘంలో ప్రతి ఒక్కరికి అట్టి ఆత్మీయత ఇవ్వయ్యా. మా సంఘంలో ప్రతి ఒక్కరికి అట్టి బాధ్యత ఇవ్వయ్యా. మా సంఘంలో ప్రతి ఒక్కరూ నశించిపోతున్న వారిని నీ సన్నిధికి నడిపించేటటువంటి మనస్సును దేవుడు అనుగ్రహించులాగిన ప్రార్థన చేద్దామంటారా? మా గుండెల్లో ఆయన పరిశుద్ధత ఉంటే ఈ గూడు కూడా బాగుపడుతుంది అయ్యా. ముందు మా గుండెను బాగు చేయయ్యా, మా గృహాన్ని బాగు చేయి నాయనా. అదే కదా నువ్వు కోరుతుంది, రక్షణే కదా నువ్వు కోరుతుంది, పాప క్షమాపణే కదా నువ్వు ప్రసాదించాలని ఆశపడుతుంది. అయ్యా క్షమించు అయ్యా. అయ్యా నశించిపోతున్న ఆ భర్తను క్షమించు, ఆ బిడ్డను క్షమించు, ఆ భార్యను క్షమించు, మా కుటుంబాన్ని క్షమించు నాయన, మమ్మలను క్షమించయ్యా. కాబట్టి ప్రతి గుండెలో నువ్వు అడుగుపెట్టు. ఫలితంగా ప్రతి గృహంలో, ప్రతి గదిలో, ప్రతి గుడిసెలో నాయన అడుగుపెట్టి నాయన మా జీవితాలను అయ్యా అయ్యా నీకు అంగీకారంగా మార్చుకోయ్యా. మాకున్న ప్రతి అవసరమును తీర్చమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.